హలో చిన్నారి మిత్రులు, మీ అందరికీ స్వాగతం కిడ్స్ కార్టూన్ తెలుగు కథలలోకి. ఒక ప్రశాంతమైన గ్రామం, పచ్చని చెట్లు, మట్టి ఇల్లు, నెమ్మదిగా సాగుతున్న జీవితం. ఆ గ్రామంలో పుణ్యకోటి అనే ఒక తెల్లని ఆవు ఉండేది. అది చాలా మృదువైనది, ఎవరినీ బాధపెట్టని మంచి మనసు కలది. పుణ్యకోటికి ఒక చిన్న దూడ ఉండేది. ఆ దూడే ఆమె ప్రపంచం. ప్రతి ఉదయం పుణ్యకోటి దూడను దగ్గరికి తీసుకుని ప్రేమగా పాలిచ్చేది, ముద్దు పెట్టేది. నేను త్వరగా వచ్చేస్తాను అన్నట్టుగా దాన్ని చూసి అడవికి మేతకు వెళ్ళేది. ఒకరోజు అడవిలో మేత తింటుండగా అకస్మాత్తుగా చెట్ల మధ్య నుంచి ఒక పులి బయటకు వచ్చింది. అడవి నిశ్శబ్దం ఒక్కసారిగా భయంగా మారింది. పులి గర్జిస్తూ చెప్పింది, నీవే నా ఆహారం. ఆ క్షణంలో పుణ్యకోటికి భయం వేసింది. కాని ఆమె మనసులో ముందుగా గుర్తొచ్చింది తన చిన్న దూడ. భయాన్ని దాచుకుని చాలా శాంతంగా పుణ్యకోటి ఇలా చెప్పింది, నాకు ఒక చిన్న దూడ ఉంది. దానికి పాలిచ్చి వస్తాను. ఇది నా మాట. నేను తప్పకుండా తిరిగి వస్తాను. పులి ఆశ్చర్యపోయింది. మాట ఇచ్చి తిరిగి వస్తావా అని అడిగింది. పుణ్యకోటి ధైర్యంగా చెప్పింది, సత్యమే నా జీవితం. నేను మాట తప్పను. ఆ మాటల్లో ఏదో నిజముంది. పులి ఒప్పుకుంది. పుణ్యకోటి ఇంటికి వెళ్ళింది. దూడను చూసిన వెంటనే ఆమె మనసు కరిగిపోయింది. దాన్ని ముద్దు పెట్టుకుంది, ప్రేమగా పాలిచ్చింది. కళ్లలో నీళ్లు వచ్చినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. భారీ మనసుతో పుణ్యకోటి మళ్లీ అడవి వైపు నడిచింది. సాయంకాలం అడవి మరింత నిశ్శబ్దం. తన మాట నిలబెట్టుకుని పుణ్యకోటి తిరిగి వచ్చింది. ఆమెను చూసిన పులి కదలలేదు. ఇంత సత్యం, ఇంత త్యాగం, ఒక తల్లి ధైర్యం. పులి హృదయం మారిపోయింది. నువ్వు నన్ను జయించావు అన్నది పులి. నీ మంచితనం నన్ను మార్చింది. నిన్ను తినను, నీవు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. పుణ్యకోటి కళ్లలో ఆనందం మెరిసింది. ఆమె పరుగెత్తుకుంటూ తన దూడ దగ్గరకు వెళ్ళింది. అమ్మ ఒడిలో తలపెట్టుకుని దూడ ముచ్చటగా నిద్రపోయింది. ఆ రోజు ఒక జీవి మాత్రమే కాదు, సత్యం కూడా గెలిచింది. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, మంచితనం బలహీనత కాదు, సత్యం నిజమైన ధైర్యం.